పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రార్థన ద్వారా. ప్రియులరా, ప్రార్థన మనకెంతో గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాం. ప్రార్థన ద్వారా శుద్ధీకరించబడి పరిశుద్ధులమగుచున్నాం. ప్రార్థన ద్వారా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుచున్నాం. అపవాది మీద జయము పొందుచున్నాము. ప్రార్థన ద్వారా మన అక్కరలన్నీ ప్రభు యొద్ద పొందుకొనుచున్నాము. ప్రార్థన ద్వారా అనేకులకు మేలు చేయుచున్నాం. ప్రియులరా, ప్రార్థన అని చెప్పిన వెంటనే అది విస్తారమైన పట్టిక అని తలంచి, అది కావాలి ఇది కావాలి అని ప్రభువును ఒత్తిడి చేసి పొందుకోవాలని అనేక మంది తలుస్తూ ఉంటారు. అయితే ప్రార్థన యొక్క గొప్పతనము ప్రభు ఎడల ప్రేమ కలిగి మనస్సు విప్పి మాట్లాడుట, స్తుతించి కొనియాడుట, సహవాసము చేయుటలోనే ఉంది. ప్రియులరా, దేవుడు ప్రేమామయుడు. అదే సమయమున మన ప్రేమ కొరకు ఎదురు చూచుచున్నాడు. ప్రార్థనా సమయమందు మనము ఆయనను ఎంతగా ప్రేమించుచున్నామని తెలియచేయవలెను. ఆరాధనా గీతాలు పాడి ప్రభువును సంతోషపెట్టాలి. ప్రియులరా, మీరు ఆయన సన్నిధానములో సంతోషించకుండా మీ జీవితంలో పాపము నేరారోపణ చేయు మనస్సాక్షి అడ్డుపడిన ఎడల దేవుని కృప మీద ఆనుకొని మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనండి. రక్షణ పొందక మునుపు పాప క్షమాపణ ఎంత ప్రాముఖ్యమో, రక్షణ పొందిన తరువాత అనుదినము పరిశుద్ధపరుచుకొనుట అంత ప్రాముఖ్యము. క్రీస్తు రక్తము ద్వారాను సాక్ష్యమిచ్చు వాక్యము ద్వారాను మనలను శుద్ధీకరించుకొనుచు నీతిమంతులు కావాలి. ప్రియులారా, ప్రార్థన ద్వారా మనము బలము పొందుకొనుచున్నాము, పైనుండి శక్తిని పొందుచున్నాం. అందువలన మనము అపవిత్రాత్మలను వెలగొట్టి దురాత్మల మీద జయాన్ని పొందుచున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకాన్ని విడిచి పరలోకమునకు ఆరోహణము కాకమునుపు ఆయన ఇలాగూ సెలవిచ్చారు, నా నామమున దయ్యములను వెలగొట్టుదురు. అవును ప్రియులరా, ప్రభు శిలువలో అపవాదిని ఓడించి వాని తలను చితుకత్రుకి ఇప్పటికీ 2000 సంవత్సరాలు పైనవుతుంది. ఇంకనూ వాడు నిత్య అగ్నిగుండంలో వేయబడలేదు. ఇంకనూ ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో మనము అపవిత్రాత్మలను గద్దించాలి. ఆత్మ సంబంధముగా ఉన్నత స్థాయికి చేరడానికి ప్రార్థనలో శత్రువుపై పోరాటం చేయించాలి. వానిని జయించినప్పుడే ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకొనగలం. ఇది జరగాలి అన్నంటే కేవలం ప్రార్థన ద్వారానే. కనుక ప్రార్థన చేద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం, విజయాన్ని మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన ద్వారా మేము పొందుకునే అనేక గొప్ప విజయాలు తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు. ప్రార్థన అనుభవములో
మమ్మల్ని ఇంకనూ మీరు బలపరచండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రభువా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దినదీవెనలతో మమ్మల్ని నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.